వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో దాసరి రాము కాపు తెలగ ఒంటరి బలిజ కులాల నాయకులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నేపథ్యంలో తమకు రెడ్లతో ఎలాంటి పేచీ లేదు అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు. అట్లా ఆ వ్యాఖ్యలు ఆయన ఏమన్నారు ఒకసారి విందాం మనం. నువ్వు రెండు తిట్టడం వచ్చేదో తిట్టించుకోవటం, మీ కులపోని నన్ను తిడతాడే ఊరుకుంటారు అంటాం, మేమేమో జగన్ మీద పట్టాం పోయి. కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిట్లో తిట్టాం అతన్ని, ఎన్నిటికి అర్థం పడ్డాం మేము. ఏడు దాటిన దెబ్బతగలేంటి మాటలు మాట్లాడుతూ ఊరికినే. మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. అంటే పవన్ కళ్యాణ్ తో తమకి ఎలాంటి విభేదాలు లేవు. మొదట మీరు తిట్టిన తర్వాత దాన్ని ఖండించే క్రమంలో తమ వాళ్ళని తిడతాం, తమకు ఎలాంటి రెడ్డి కమ్యూనిటీ తమకు ఎలాంటి పేచీ లేదనేది దాసరి రాము వ్యాఖ్యలుగా ఉన్నాయి. అంటే ఎట్లా సార్ పవన్ కళ్యాణ్ ఒక పక్కన తనకి కులం మతం రాజకీయాల్లో ఎటువంటి కుల మతాలకు అతీతంగా చేస్తా ఉంటారు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో తమ ప్రతినిధిగా కాపు సంఘాల నాయకులు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం పరస్పర విరుద్ధంగా అనిపిస్తా ఉంటాయి. ఎలా చూడాలి దీన్ని? ఈ కాపు సంఘం నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కాపు సామాజిక వర్గాన్ని ఎలా మోసం చేశారో ఆయన మాటల్లో ఆయనే చెప్తున్నాడు. ఆయన మాకు రెడ్లకి ఎలాంటి గొడవలు లేవు, ఆయనేమో రెడ్లే తిడతారు, రెడ్లు తిరిగి మళ్ళీ అంటే అదిగో కాపులను తిడితే మీరు ఊచుకున్నారని మమ్మల్ని ఉసుగొలుపుతాడు. అంటే మీకు రెడ్లు గొడవ లేనప్పుడు నువ్వు ఎన్నికల కంటే ముందర ఏమేమి మాట్లాడావు? వంగవీటి రంగా గారి హత్య కూడా రాజశేఖర రెడ్డి తెలుసు, వచ్చి చంపింది కడప వాళ్లే అని, రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి వల్ల ఇదైపోయిందని, కాపు సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి వల్ల నాశనం అయిపోయిందని, కమ్మోళ్ళ కంటే రెడ్లు ఎక్కువ కాపులను అణచేశారని ఇవన్నీ మాట్లాడావు కదా. ఇప్పుడు వచ్చి గొడవలు లేవు అంటావు ఏంటి? అంటే అప్పుడు కాపులను రెచ్చగొట్టమని పవన్ కళ్యాణ్ చెప్తే రెచ్చగొట్టావా? ఈ రోజున పవన్ కళ్యాణ్ దగ్గర రానిట్లేదని కాపులకి రెడ్లకి గొడవలు లేవంటావా? నీ అంత పచ్చి మోసగాడు ఎవడున్నాడు? ఒక మాట మీద ఆ రోజున ఏ మాట మీద ఉన్నావో ఈ రోజున అదే మాట మీద ఉండాలి. ఆ రోజున ఎందుకు మాట్లాడావు? రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే రెడ్డి గురించి ఏమేమి మాట్లాడావు నువ్వు? ఆయన రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయావా? లేకపోతే డబ్బులు ఇస్తే మాట్లాడావా? ఈ రోజున డబ్బులు రావట్లేదని మాట్లాడుతున్నావా? లేకపోతే ఎట్లాగో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాదు కాబట్టి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అక్కడ ఏమన్నా ప్రాపకం దీనికోసం పాకులాడుతున్నావా? ఎందుకు? ఈ కాపు సంఘాల నాయకులే కాపు జాతిని నాశనం చేశారు. ఒకళ్ళేమో ఈ కాపు కులపిచ్చి అణువణువున నింపి 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 వీళ్ళు నాశనం చేశారు. కాపులు ముఖ్యమంత్రి అవనివ్వట్లేదు. ఎవరు అవనివ్వట్లేదంటే కమ్మోళ్ళు రెడ్లు అవనివ్వట్లేదు. ఇది వీళ్ళు చెప్పే కట్టుకథలు. కమ్మోళ్ళు రెడ్లు కాపుల్ని సీఎం అవనివ్వట్లేదంట. మీరు నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారే మెగా కుటుంబం 20 సంవత్సరాల నుంచి. 2008 అంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? వాళ్ళ చేతగాని తరం వల్ల కాలేదు, వాళ్ళ రాజకీయ అపరిపక్వత వల్ల కాలేదు, వాళ్ళకి ప్రజల పట్ల ప్రజల కష్టాల పట్ల స్పందన లేదు కాబట్టి కాలేదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు పెట్టారు కదా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు, 18% ఓటు బ్యాంకు, 80 లక్షల ఓట్లు వచ్చినాయి. 6 నెలలు ఏడాది జరగకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఎందుకు విలీనం చేశాడు? రాజ్యసభ పదవి, కేంద్ర మంత్రి పదవి. అంటే ఒక పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. ఈ బీసీలకు 100 సీట్లు ఇచ్చామంటారు. ఎంత ఏ సీట్లు ఇచ్చారు చెప్పండి? గెలిచే సీట్లు ఇచ్చారా? ఓడిపోయే సీట్లు ఇచ్చారా? ఏ సీట్లు ఇచ్చారు బీసీలకి? అత్యధికంగా తెలంగాణలో ఇచ్చారు. 100లో 65 ఎన్నో తెలంగాణలో ఉన్నాయి. మీకు పట్టున్న ప్రాంతంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? అంటే తెలంగాణ ప్రాంతంలో రాదు కాబట్టి ఇచ్చారంటారా? అంతే. తుపాకుల మనమ్మకి మొట్టమొదటి సీట్ ఇచ్చామని దెబ్బలు తెచ్చుకుంటారు ఈ దాసరి రాము వీళ్ళందరూ. చిరంజీవి ప్రచారం చేశాడా? తుపాకుల మనమ్మ నియోజకవర్గానికి వెళ్ళాడా? మొట్టమొదటి టికెట్ ఇచ్చానని చెప్పుకున్న నియోజకవర్గానికి వెళ్ళి నువ్వు ప్రచారమే చేయలేదు. ఇదంతా స్టంట్. గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. చిరంజీవి రాజకీయ వీళ్ళు ఇద్దరు అన్నదమ్ముల రాజకీయ ప్రస్థానం ఒకసారి చెప్తాను. కాపులకు అర్థం కావాలి. కాపులు ఎందుకు రాజకీయంగా ఫెయిల్ అవుతున్నారు అనేది. అది ఏ రెడ్లో ఏ కమ్మోళ్ళు ఆపట్ల. వీళ్ళ చేతగానితనం. ఇంకోటి వీళ్ళ ఎంపిక. కాపు సామాజిక వర్గం ఎవరినైతే మోస్తున్నారో మొహానికి రంగులు వేసుకుని గంతులు వేసే వాళ్ళని రాజకీయ పార్టీలు పెడితే వాళ్లే ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళనే వేయటం అనేది ఈ కాపుల చేతగానితనం. ఇలా రాజకీయ అపరిపక్వత కాపులది. సినిమా రంగంలో వాళ్ళకి అసలు పరిజ్ఞానమే ఉండదు. ఉదాహరణకి నిన్న రామ్ చరణ్ అదేదో సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడితే జస్ప్రీత్ బుమ్రా నువ్వు ఫుట్బాల్ అద్భుతంగా ఆడతావంటున్నాడు. జస్ప్రీత్ బుమ్రాని ఫుట్బాలర్ అంటున్నాడు రామ్ చరణ్.
అవును. అది వాళ్ళ లోక జ్ఞానం, అది వాళ్ళ అంటే వాళ్ళకి సమాజం పట్ల ఉన్న అవగాహన, కరెంట్ అఫైర్స్ పట్ల వరకు ఉన్న అవగాహన అది. జస్ప్రీత్ బుమ్రా అంటే చిన్న పిల్లని అడిగినా చెప్తాడు కదండి. ప్రపంచం మొత్తం కోడైకి వస్తుంది కదా. ఫాస్ట్ బౌలర్ లో ఇంతవరకు అటువంటి ఫాస్ట్ బౌలరే పుట్టలేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదని ఎవరెవరు మాట్లాడుతున్నారు. వివియన్ రిచర్డ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. ఈయనకి ఆయన క్రికెటర్ అనే సంగతే తెలియదు. భారతదేశం ప్రపంచంలో మొత్తం ప్రపంచ క్రికెట్ కి ఆణిముత్యమైన జస్ప్రీత్ బుమ్రా గురించి రామ్ చరణ్ కి తెలియదు. అలాగే ఒక భోపాల్కి వెళ్ళాడు. భోపాల్కి ఏమంటున్నాడు, బీహార్ ప్రజలు అంటున్నాడు. అరే బాబు, భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని రా బాబు. ఒక రాష్ట్ర రాజధాని బొట్టు మీద నుంచి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలు కాకుండా పక్క రాష్ట్ర ప్రజలు మీ రాష్ట్రం అంటున్నాడు. ఇది వీళ్ళకి ఉన్న మెచ్యూరిటీ, వీళ్ళకున్న అవగాహన, లోక జ్ఞానం ఇది. వీళ్ళు రేపు పొద్దున రాజధాని పార్టీ పెడితే సీఎం అంటారు. పొట్టకు వస్తే అక్షరం ముతుకు రాదు. వీళ్ళకి కేవలం మొహానికి రంగులు వేసుకుని గంతులు చిరంజీవి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత 18 సీట్లు గెలిచిన తర్వాత విలీనం చేయకుండా ఉంటే 2014లో సీఎం అవకాశం వచ్చేది. సరే విలీనం చేశాడు. రాష్ట్ర విభజన ప్రస్తావన తీసుకొస్తే ఇదిగో అమ్మ నీ రాజీనామా, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే నేను ఊరుకోను, రాష్ట్రం విడిపోవడానికి వీలు లేదు అంటే, ఒకవేళ ఆయన రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ కి సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఏం చూశాడు, మెగా కుటుంబం పిల్లల సినిమాలు తెలంగాణలో ఆడాలి, ఆంధ్రాలోనూ ఆడాలి అంటే తన వ్యాపారం చూసుకున్నాడు ఆయన. తనవి, తన తమ్ముడివి, తన పిల్లలవి, మేనల్లుడివి, వీళ్ళందరిది ఎక్కడ ఉండాలి, వాళ్ళ సినిమాలు ఆడాలి. తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో సినిమాలు ఆడలేమో, మన సినిమా బిజినెస్ పోతుంది కదా, అది చూసుకున్నాడు. అంతేగాని 5 కోట్ల మంది ప్రజల ఆవేదనని చిరంజీవి గుర్తించలేదు. గుర్తించి రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టినట్టయితే 2014లో సీఎం. దీన్ని ఏ కమ్మోడు అడ్డుకున్నాడు, ఏ రెడ్డి అడ్డుకున్నాడు? చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడా? ఓకే, ఆయన సతికిల పడ్డాడు. సతికిల పడి మా రాజ్యసభ ఎప్పుడు కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాత 2016లో ఇప్పుడు రాజ్యసభ సభ్యు వస్తే 2018 దాకా ఉంటే 2018 దాకా రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నాడు ఆయన. రాజీనామా చేయలా. రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న తర్వాత కర్ణాటక నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ రాజ్యసభ ఎక్స్టెండ్ చేయమంటే సోనియా గాంధీ ఇవ్వాల. అప్పుడు ఆయన జ్ఞానోదయం, నేను రాజకీయాలకు పనికిరాను అని. అప్పుడు నేను రాజకీయాలకు పనికిరానని అప్పుడు మళ్ళీ సినిమాలు మొదలెట్టాడు. అది రాజ్యసభ ఎక్స్టెండ్ చేసింటే కంటిన్యూ అయ్యేవాడు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కనబట్టలేదు కాబట్టి ఎందుకులే అనుకున్నాడేమో. అది చిరంజీవి కదా. అన్న అయిపోయింది. తమ్ముడు పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టడంతోనే నేను పోటీ చేయను, తెలుగుదేశం సపోర్ట్ చేస్తానంట. తెలుగుదేశం సపోర్ట్ చేసే కాడికి నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు? పెట్టావు సరే, కార్యవర్గం ఎప్పుడు ఏర్పాటు చేసావు? ఎన్నికలు అయిపోయింది. ఎన్నికల వరకే పొత్తు, తర్వాత లేదన్నావు. ఎన్నికలు అయిపోయింది. కార్యవర్గం ఎప్పుడు చేసావు నువ్వు ఏర్పాటు? ఏడాదిన్నర తర్వాత. ఎవరు నీ కార్యవర్గ సభ్యులు? నీ ఫోటోకి కటౌట్లకి దండలేసేవాళ్ళు, నీ ఐటెం సాంగ్లకి చిత్తు కాగితాలు ఎగరేసి గంతులేసేవాళ్ళు, బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళు. ఇది నీ కార్యవర్గం. అంటే నీ సీరియస్నెస్ చెప్తున్నాను. ఆయన బినామీ పార్టీ అని ఎందుకంటానంటే, పార్టీ అయింది కాదు, ఆయన బినామీ పార్టీ ఎందుకంటానంటే, సీరియస్నెస్ ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి వాళ్ళతో కార్యవర్గం ఏర్పాటు చేయడు. రైట్ టు రీకాల్ చట్టం గురించి ఒక కార్యాచరణ రూపొందించి అక్కడ జనసేన పార్టీకి చెందిన ఒక నేత, పేరు వద్దులేండి కానీ ఒక కీలక నేత దగ్గరికి వెళ్ళాను. కీలక నేత తెలిసి ఇట్లా ఉంది, మరి రీకాల్ చట్టం అంటే ఎవరైనా సరే పదవి వచ్చిన తర్వాత పార్టీ మారినా, అవినీతి చేసినా, భూ కబ్జాలు చేసినా, ఇవన్నీ చేస్తే పదవి పోయే చట్టం ఇది, రీకాల్ చట్టం, దీని గురించి మాట్లాడమనండి అని చెప్తే ఆయన పేపర్ తీసుకుని చదివి, అంటే సపోజ్ రేపు పొద్దున్న నేను ఎమ్మెల్యే అయితే నేను అవినీతి చేసి నేను రాజీనామా చేయాలా అన్నాడు. అట్లాంటి ఆణిముత్యాలను పెట్టుకున్నాడు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆయన పుట్టిన గ్రామంలో ఉండాలి అని చెప్తే
ఎప్పుడో చచ్చిపోయినాడికి ఇప్పుడేంటయ్యా? ఆయన కార్యవర్గం సభ్యులతో నేను మాట్లాడిన మాట చెప్తున్నా. ఇక పవన్ కళ్యాణ్ సంగతి, అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు పెట్టాలి అని రాష్ట్ర వ్యాప్తంగా 200 చోట్ల ఏర్పాట్లు చేసుకుంటే ఎవరు నా పేరు మీద కానీ జనసేన పేరు మీద కానీ కార్తీక వన భోజనాలు చేయకూడదు అని ట్వీట్ చేశాడు. ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం మేము తీసుకెళ్తుంటే, ఇంటింటి మీద గోడ మీద అంటిస్తుంటే అన్ని జిల్లాలలో ప్రజలు వాళ్ళ గోడల మీద అంటించడం మొదలు పెట్టారు. ఆఖరికి పోలిశెట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి అమెరికాలో కూడా పోస్టర్లు పట్టుకుని ప్రదర్శన చేశారు, ఆస్ట్రేలియాలో చేశారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చేశాడు. అంతగా ప్రాచుర్యం పొందిన ఒక నినాదాన్ని గడప గడపకి తీసుకెళ్తుంటే మీరు ఆపేసేయండి అని చెప్పాడు. ఏ కమ్మ ఆపాడు, ఏ రెడ్డి ఆపాడు అలా చేయొద్దని? ఇంటింటికి ఆ నినాదం తీసుకెళ్ళింటే 2019లో పవన్ కళ్యాణ్ సీఎం లడెంగే జీత్ తక్ లడెంగే అన్నావు కదా, ఆ తర్వాత ఏమైపోయావు? పత్తాగలేవు. కాదు సార్, ఒక డౌట్ సార్, రాజశేఖర్ గారు ఒక డౌట్. ప్రాంతీయ పార్టీల్లో సాధారణంగా కులం ఆధిపత్యం ఉంటుంది, ప్రాంతీయ పార్టీలో కులం ఆధిపత్యం ఉంటుంది. ఏ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ కులం డామినేషన్ ఉంటుంది, అది కామన్. కానీ కులానికి అధికారం కావాలి, కులంకి అవకాశం కావాలని వాళ్ళెవరు గతంలో నినాదం ఇచ్చినట్లేరు. దానికి దీనికి తేడా ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కమ్మోళ్ళకి ఇవ్వమని చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రజలందరి గురించి మాట్లాడతారు. వీళ్ళే ఈ దాసరి రాము లాంటి వాళ్ళే చెడగొడతారు. కాపు సామాజిక వర్గ బుర్రలని పాటు చేశారు వీళ్ళు. కాపోడు సీఎం కావాలా అనేది ఇంజెక్ట్ చేసి 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 ఎందుకని? వాళ్ళకి ఎంగిలి వెతుకులు కావాలి. దానికోసం ఈ దాసరి రాము ఉన్నాడు కదా, దాసరి రాము ప్రత్యేక హోదా కావాలని ఏనాడని అడుగుతాడా? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నావు ఎందుకని ఏనాడని అడుగుతాడా? అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టే చట్టం అని ఏనాడైనా మాట్లాడతాడా? రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రాజకీయ పార్టీ, ఒక కుల ప్రయోజనాల కోసం మాట్లాడితే నువ్వు కుల సంఘ నాయకుడివి. కుల సంఘ నాయకుడు అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఎంగిలి వెతుకులు ఏరుకునే బతుకులు నాకు తెలిసి. ఈ రోజున వచ్చి మాకు రెడ్లకి గొడవ లేదని మాట్లాడతావేంటి? అప్పుడు ఎందుకు మాట్లాడావు? వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి, రిజర్వేషన్ల దగ్గర నుంచి ఎన్నెన్ని మాటలు మాట్లాడావు. ఈరోజు కూడా వాళ్ళు కాపుల మీద దాడి చేస్తున్నారు, కాపులని హత్యలు చేస్తున్నారు. ఇవి కాపు అని చెయ్యరండి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అవుతుంది. దాని వెనకాల చాలా కారణాలు ఉండొచ్చు. ఆర్థిక పరమైన కారణాలు కావచ్చు, మహిళకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. దాని వలన వాళ్ళు పొడుచుకుంటున్నారు, కొట్టుకుంటారు, మర్డర్లు చేసుకుంటారు. కులం అనేది వీడు కాపు కాబట్టి చంపాలని కానీ, వీడు కమ్మ కాబట్టి చంపాలని, వీడు రెడ్డి కాబట్టి చంపాలని, లేకపోతే వీడు ఎస్సీ వీడు బీసీ కాబట్టి వీడిని చంపాలని ఉండదు. దాని వెనకాల కారణం వేరే ఉంటుంది. ఎస్సీలు కులాంతర వివాహాల సమయంలో కులం అనే కార్డు రావచ్చు, కానీ మిగతా అంశాలలో అది కానే కాదు. ఆర్థిక లావాదేవీలు కానీ, మహిళకు సంబంధించిన అంశాలు కానీ, మహిళల్ని వేధింపులు కానీ, అట్లాంటి ఏమైనా కారణాలు ఉంటాయి. చనిపోయిన వాళ్ళు బాధితులు వచ్చి కులం విక్టిమ్ కార్డు పే చేయడం మొదలు పెడతారు. దానికి దాసరి రామ్ లాంటి వాళ్ళు వాడుకుంటారు. సమాజానికి పట్టిన చీడ పొడుగులు ఈ కుల సంఘ నాయకులు. రాష్ట్రానికి ఏమో కావాలో ఆలోచించవయ్యా. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు, దాని గురించి మాట్లాడవయ్యా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తున్నారు, దాని గురించి మాట్లాడవయ్యా. ఎంతసేపు కులం 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 మాట్లాడతావేంటి? నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టే కాపులు ఎవరు ముఖ్యమంత్రి కాలేరు. కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదంటే వాళ్ళకి కనీస అవగాహన, కనీస మానసిక పరిపక్వత, విషయ పరిజ్ఞానం ఏమీ లేని కుటుంబాల నుంచి మీరు ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నించారు. మీకు చదువుకున్న వాళ్ళు అక్కర్లా, తమిళనాడు చీఫ్ సెక్రటరీ మీకు అక్కర్లా, జేడి లక్ష్మణ్ గారు మీకు అక్కర్లా, తోట చంద్రశేఖర్ గారు మీకు అక్కర్లా. వీడంటే పట్టదు. మనకి ముఖానికి రంగులేసుకుని గంతులేసేవాడు కావాలి, మనకి జుట్టు ఇట్టా ఎగరేసి ఇట్లా అనేవాడు కావాలి మనకి. వాడికి ఏం అసలు ఏమి పరిజ్ఞానం ఉండదు, వాడే కావాలి మనకి. కాబట్టి కారు వాడేం చేస్తారు? ఇప్పుడు పార్టీలు ఏం చేస్తాయి? ఓహో ఇన్ని కొంటే ఆ కులాన్ని మొత్తం కొనేయచ్చు. ఒక్క కులం ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఆ వ్యక్తిని కొనేస్తే ఆ కులం ఓట్లన్నీ కొనొచ్చు. దాన్ని అన్నాను ఇందాక నేను, ఎంగిలి మెతుకులకి ఆశపడే నాయకులు అని.
ఒక వ్యక్తిని కొంటే ఆ కులం మొత్తాన్ని కొనేయచ్చు అనేది ఏ కులం కూడా అట్లా ఎదగనివ్వకూడదు. ఆ నియోజకవర్గానికి మనకి మేలు చేసే నాయకుడు ఎవరు, పరాయి కులం వాడైనా సరే మనకి మేలు చేసే చాలు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నాడు నేడు కానీ ఏదైనా సరే ఇది రెడ్లకి, ఇది కాపులకి, ఇది ఎస్సీలకి, ఇది క్రిస్టియన్లకి అని ఏనాడు చెప్పలా. నా కులం కాని వాడైనా, నా పార్టీ ఓటర్ కాకపోయినా సరే వాడికి అర్హత ఉంటే వాడికి ఫలితాలు అందాల్సిందే అని చెప్పిన వ్యక్తి మునగాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇష్టం. వైసీపీ కార్యకర్తలకి పనులు జరగకూడదు అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు? అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్? అందులో వాటా లేకపోతే ఎందుకు మాట్లాడాడు? అందులో వాటా ఉంది. సో ఈ దాసరి రాము లాంటి వాళ్ళు వీళ్ళే సమాజాన్ని నాశనం చేస్తారు. కాపులు నాశనం అవ్వడానికి కాపు సంఘ నాయకులే మెయిన్ కారణం. ఇప్పుడు దాసరిరాము మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ పార్టీ గురించి 2 అంశాలు నేను 2019 నుంచి చెప్తున్నాను. ఈ దాసరిరాము పవన్ కళ్యాణ్ భుజాలను మోస్తున్న రోజుల్లో జనసేన పార్టీ అనేది కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారు పెట్టించిన పార్టీని ఒకటి, కాపులను ఏపుగా మేపి చంద్రబాబు నాయుడు అనే దేవుడికి బలిస్తాడని చెప్పి కూడా నేను చెప్పాను. కాపులందరినీ నట్టేట ముంచుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పాను. మరి నాకంటే అవగాహన ఎక్కువ ఉండాలి కుల సంఘ నాయకుడైన దాసరి రాముకి. ఏ పార్టీతో వెళ్తే కాపులకు మేలు జరుగుతుందో ఊహించలేకపోయాడా? అలాంటప్పుడు ఇంట్లో కూర్చోవాలి. ఒక్కసారి కాదు 2 సార్లు దెబ్బతిన్నావు నువ్వు. తొంగ ఇంట్లో ఎందుకు ఇంకా వచ్చి మళ్ళీ మాట్లాడతావు? మాకు రెడ్లకి గొడవలు లేవు ఇవన్నీ వచ్చి మళ్ళీ రేపొద్దున రాజకీయ వైసీపీ పక్కన చేరి వైసీపీలో ఏదో పదవి కోసం ఏదో ప్రాపకం కోసమా? నువ్వు 2 సార్లు ఫెయిల్ అయ్యావు కదా. కాపులారా, కాపు నాయకులు నమ్మకండి అని చెప్పు, సినిమా వాళ్ళు నమ్మకండి అని చెప్పు. అవి చెప్పడం మళ్ళీ ఫైనల్ ఏం చెప్తారు సార్? అంటే కాపు నాయకుల వల్లే జనసేనకు నష్టం జరుగుతుందంటారా, లేకపోతే కాపు కులం అనేది ఎప్పుడు రాజకీయాల్లో పనిచేయదు. నా కులం వాడు రాజకీయ సీఎం అవ్వాలంటే అది పని వర్కౌట్ కాదు. నంబర్ 1. కాపులు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు ఇద్దరికి ప్రజల పట్ల, ప్రజల కష్టాల పట్ల, ప్రజల ఆకాంక్షల కోసం నిలబడే ఉద్దేశం లేదు వాళ్ళకి. వాళ్ళు పార్టీలు పెట్టింది ఏంటి? నాకు ఇంతమంది ఓట్లు వేస్తారు, ఇన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి అమ్ముకుందాం, పదవులు పొందాం. ఆయనేమో కేంద్ర మంత్రి అయ్యాడు, ఈయనేమో డిప్యూటీ సీఎం అయ్యాడు. వీళ్ళు ఎంచుకున్న చాయిసే రాంగ్. కానీ దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అన్ని వర్గాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను బయటపడాలనే కదా కాపు యువతకు చెప్తుంది. ముఖ్యంగా మొహానికి రంగులేసుకుని గంతులేసే వాడి మీద వ్యామోహం వ్యక్తి పూజ మానసిక రోగం. ఆ వ్యక్తి పూజ మానసిక రోగం అంటే ఇంగ్లీష్ లో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. గూగుల్లో టైప్ చేసి చూడండి. ఆ మానసిక రోగం తలకెక్కి చేసేది ఏంటంటే మీ విచక్షణ, మీ వివేకాన్ని, మీ ఆలోచన శక్తిని చంపేస్తుంది. మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాడు ఏం చేస్తే అదే రైట్ అనే భావన మీలో ఉంటది. ఆ వ్యక్తి పూజ మానసిక రోగం పోవాలా. నంబర్ 1. మళ్ళీ చెప్తా, నేను రామ్ చరణ్ ఏమంటున్నాడు? జస్ప్రీత్ బుమ్రా ఫుట్బాలర్ అంటున్నాడు. భోపాల్లో కూర్చొని బీహార్ ప్రజలకి నమస్కారం అంటున్నాడు. ఇది వీళ్ళకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం. కానీ కరెంట్ అఫైర్స్ లో అంటే 5వ తరగతి చదివిన పిల్లోడికి కూడా మధ్యప్రదేశ్ రాజధాని ఏంటంటే భోపాల్ అని చెప్తాడు. భోపాల్లో కూర్చుని బీహార్ అంటే ఎట్లా? వీళ్ళకి ఆ స్థాయి లేదు, వీళ్ళు పనికిరారు. వీళ్ళని రాజకీయాలకి తరివేయండి. ఫస్ట్ రాజకీయాల్లో కాపులు కావాలనుకుంటే ఆ తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, జేడి లక్ష్మణ్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పార్టీ పెట్టండి అని బతిమలాడుకుని మిమ్మల్ని మేము పట్టించుకోలేదు అని వాళ్ళ బతిమలాడి తెచ్చుకోండి కావాలంటే. అది కూడా ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో మీరు పోటీ చేయండి, మేము ఓట్లు వేస్తాం అని పిఠాపురం లాంటి చోట ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో అట్లాంటి చోట మీరు ఒక 25 మంది 50 మంది నెగ్గించుకుంటే మీ ఆకాంక్షలు నెరవేరుతాయి. మొహానికి రంగులు వేసుకునేవాడు కాపులో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎన్టీఆర్ అయ్యింది, ఆ తర్వాత మళ్ళీ సాధ్యం కాదు. విజయ్ అయ్యాడు కదా అంటే విజయ్కి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలోగానికి ఉన్న తేడా. విజయ్ కాలిగొట్టి కూడా పవన్ కళ్యాణ్ సరిపోడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాలతో అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు పవన్ కళ్యాణ్? 10 సంవత్సరాలు అంటే 3650 రోజులు, మొత్తం కలిపి 150 రోజులు కూడా లేడు పవన్ కళ్యాణ్. అది రాజకీయ పార్టీ నాయకుడు లక్షణం కాదు.
వ్యూహం నాకు వదిలేయి అంటాడు, నాకు సలహా సూచనలు ఇవ్వద్దంటాడు, ఎవరిని కలవడు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటో తెలియదు, సమస్యల పట్ల అవగాహన లేదు, రాజకీయాల పట్ల అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ తానా అంటే తందానా అంటమే జనసేన పార్టీ. అందుకనే ఫెయిల్ అయ్యాం.